క్రీస్తునందు ప్రియులైన మీరు ఈరోజు దినాన్ని మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సువార్త చేస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నానండి. యేసు ప్రభువారు చెప్తారు కదా, మరి చివరి గడియల్లో మరి మీరు సర్వ సృష్టికి వెళ్ళి మరి సువార్తని ప్రకటించమని ఆయన వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. కనుక అలాగా ఈరోజు ఎంతోమంది ఆ యొక్క వాక్యాన్ని అనుసరించి చాలామంది ఏం చేస్తున్నారంటే సువార్త చేయటం ప్రారంభిస్తున్నారు. కనుక సువార్త చేస్తున్న మీకు కూడా కొన్ని ఆయుధాలు మీతో ఉండాలి. ఆయుధాలు ఏంటనేది చెప్పడం జరుగుతుంది పిల్లరా. అప్పుడు ఎదురవుతున్నటువంటి దుష్టశక్తి ప్రభావాలన్నింటినీ కూడా ఎదిరించే విధముగా దేవుని ఆత్మ మీకు తోడుగా ఉండి వాటన్నిటిలో కూడా జయం పొందుకునేటువంటి కృపనిస్తారు కదా. నాకు ఒక సందేహం ఉంది, ఏంటంటే చాలామంది సువార్త చెప్పేటప్పుడు మరి బొట్టు పెట్టుకోండి అని చెప్పి మీకు వ్యతిరేకంగా వస్తున్నారు. నిజమే, మరి వాళ్ళు యేసు ప్రభువులకు సిలువ వేయమనండి, యేసు ప్రభువులో మేకులు కొట్టుకోమనండి, యేసు ప్రభువారిలాగా మరి తిరిగి లేపబడేటట్టుగా లేవమని చెప్పండి. అప్పుడు నిజంగా వారు చెప్పింది చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ వారు వాళ్ళ పనులు చేయరు, కానీ వీళ్ళు చెప్పిన పనులు మరి ప్రతి ఒక్కరు కూడా సువార్త చేసేవారు చేయాలని చెప్తునేటప్పుడు మా హృదయం ఎంతగానో మండింపబడుతుంది పిల్లరా. కనుక వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, సువార్త చేస్తున్న మీరు ఇతరులు విమర్శించి దూషించేదానికన్నా యేసు ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు, ఎంత ప్రేమమయుడై ఉన్నాడు, ఎటువంటి శాపం నుంచి విడిపిస్తాడు, ఎటువంటి పాపం నుంచి విమోచిస్తాడు అనే విషయాన్ని మీరు పదే పదే ప్రతి ఒక్కరికి ప్రకటించేవారుగా ఉండాలి పిల్లరా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలో ఉంటున్న మనము మరి లోకానికి వేరే జీవించే విధముగా ఉండాలి అనేటప్పుడు మనం ప్రత్యేకంగా ఈ విధముగా క్రీస్తు యొక్క ప్రేమ గొప్పతనాన్ని వివరించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులై ప్రభు యొక్క మాటను అంగీకరించడానికి అవకాశమే ఉన్నదని చెప్పి ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మరొక మాట ఏంటంటే, మరి బిల్లీ గ్రహాం గారు మరి మంచి సువార్థికులు. ఆయన అంటారు కదా, చాలా చక్కటి మాట ఆయన గురించి మనం చెప్పొచ్చు. ఆయన ఎక్కువగా సువార్త చేస్తూ ఉంటూ మరి నేను సువార్థికుడిగానే జీవిస్తాను, సువార్థికుడిగానే మరణిస్తాను అని చెప్పారు. నిజమే కదా, బిల్లీ గ్రహాం గారు ఎంత మంచి సువార్త చేసేవారు కదా. అతను చూసి ఈరోజు చాలామంది కూడా సువార్త చేస్తున్నారు కదా. ఇటువంటి వారిలోని సువార్థికులు ఎక్కువగా ఏం చేయాలంటే ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపాలి. ఎందుకంటే మీరు ప్రార్థన చేయలేనప్పుడు అంధకార క్రియలు, దురాత్మ శక్తులు మిమ్మల్ని వెంటాడడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రార్థనలో గడపాలి. యేసు ప్రభువు వారు కూడా అంటారు కదా, అంటే తన శిష్యులు అంటారు, అయ్యా మేము దయ్యాలు వెళ్ళకూడదు అని చెప్పి మేము అనుకునేటప్పుడు ఆ దయ్యం మమ్మల్ని ఇబ్బంది కలిగించింది అనేటప్పుడు యేసు ప్రభువారు చెప్తాను, మీరు ప్రార్థనలో ఉండి వెళ్ళాలి అని చెప్పి. అక్కడ ఫుట్ నోట్లో మరి ఉపవాస ప్రార్థన అని ఉంటుంది పిల్లరా. అంటే ఎక్కువగా మీరు ప్రార్థనలో సమయాన్ని గడిపి సువార్తకు వెళ్ళండి. ఖచ్చితంగా చెప్తున్నాను, నీకు విరోధంగా రూపమని ఆయుధం వర్ధలదు అనే విధముగా దేవుడు ఆయన మార్గాలన్నీ సరళం చేసి ఎవరికి మీ సువార్త అందింపబడాలో వారికి అందింపచేసి వాళ్ళు మారుమనసు పొందే విధంగా మీ సువార్త పనిచేయడం జరుగుతుంది పిల్లరా. అందుకే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేయాలని చెప్తున్నారు. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, ఇక సదాకాలం యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటానని చెప్తున్నాడు. కనుక సువార్త వెళ్తున్న మీకు దేవుడు తోడై ఉంటాడు. అంతేకాదు సువార్త మాటను ఎవరైతే అంగీకరించి యేసు ప్రభువుని హృదయం అందు విశ్వసిస్తారో వారికి కూడా దేవుడు యుగ సమాప్తి వరకు తోడే ఉంటాడు. కనుక ఇటువంటి తోడే ఉన్న దేవుడు మీతో ఎప్పుడు ఉంటాడు. కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువు వారు కూడా శ్రమని ఎదుర్కొనే ముందుగా రాత్రంతా కూడా గెత్సేమనే తోటలోని ప్రార్థన చేస్తారు. ఈరోజు దినాన్ని మీరు కూడా అలా ప్రార్థన చేసుకుని అప్పుడు మీరు సువార్తకు బయలుదేరండి. అప్పుడు ఎటువంటి విరోధమైన ఆయుధాన్నైనా యేసు ప్రభువు వారు ఎరుకోగోళ్ళు పగలగొట్టినట్టుగా పగలగొట్టి మీ పక్షంగా ఉండి ఆయన అద్భుతాలు చేస్తాడు. సత్యం తెలుసుకోండి. అంతేకాకుండా సువార్థికులకే మీరు మంచి విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఎవరు ఏదో చెప్తే భయపడిపోయి బాధపడిపోవడం కాదు, కానీ మంచి విశ్వాసం, మీలో పట్టుదిట్టమైనటువంటి విశ్వాసం ఉండేటప్పుడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని బైబిల్ సెలవిస్తుంది. కనుక విశ్వాసం కలిగి మీరు పోరాడినట్లయితే ఖచ్చితంగా అద్భుతాలు చూస్తారు. చూడండి, దానియేలు సింహాల బోన్లోకి విశ్వాసంతో వెళ్ళిపోయాడు. నా దేవుడు నాతో ఉన్నాడు కదా, ఏం జరిగినా దేవుడే చూసుకుంటాడని విశ్వాసంతో వెళ్ళబట్టే సింహాల నోటిని ఆపగలిగాడు. పిల్లరా, ఈరోజు మీరు సింహాలు ఎదిరించాలనుకుంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, విశ్వాసం ఉంచి సువార్త చేదురుగాక. ఎవరికైనా మీరు ఒకటి ప్రకటించారు అని అంటే దేవుడు నేను ముట్టుకొని స్వస్థపరుస్తాడు అని చెప్పినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుందని మీలో ఆత్మవిశ్వాసం సంపూర్ణంగా ఉండునుగాక. మరొక మాట చూసినట్లయితే సువార్థికులట గొప్ప ధైర్యంగా ఉండాలి కదా. ధైర్యంగా ఉండకపోతే అపవాది అనేక విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో చూసినట్లయితే మరి నీతిమంతులు గర్జించే సింహం వల్ల ధైర్యంగా ఉంటారు అన్నట్టుగా మరి ఆ యొక్క విగ్రహానికి మరి మొక్కమనేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ యొక్క రాజు ప్రతిమకి మేము సాష్టాంగం పడే పరిస్థితి లేదు, మేము నమ్ముకునే దేవుడు గొప్పవాడు, మా దేవుడు రక్షించను రక్షింపజాలకపోయినను మేము మా దేవుడిని తప్ప వేరొకరిని
పూజ్యం పని ఏమో అని చెప్పినప్పుడు నిజంగా దేవుడు గొప్పతనం ఎంత గొప్పగా కనపరిచాడంటే వాళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో వేసినప్పుడు ధైర్యంగా అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు, పారిపోలేదు. అమ్మో మామూలు ఇప్పుడు అగ్గిలో కాల్ చేస్తారు కదా అని ఆలోచించలేదు, కానీ ప్రభు చిత్తం ఎలా జరిగితే అలా జరిగినాయి అని వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు వాళ్ళ ముగ్గురితో 4వ వ్యక్తిగా ఉండి ఆ యొక్క పరిస్థితుల నుంచి విడిపించాడు. కనుక ఈరోజు మీకు ధైర్యం ఉండాలి. ఎవరు ఏంటి చేసినప్పటికీ కూడా నా దేవుని బట్టి నేను వెళ్తున్నానని, అలాగని చెప్పి ఎవరిని విమర్శించడం కానీ, దూషించడం కానీ, అసభ్యంగా ప్రవర్తించడం కానీ, చెడ్డ మాటలు మాట్లాడటం కానీ ఇవేమీ మనకు అవసరం లేదు. కానీ ప్రభువైన యేసు యందు విశ్వాసం ఉంచి మీరు ధైర్యంతో సువార్త చేయండి, భయపడకండి, ప్రభు ఉన్నాడు మీతో. అలానాడు స్టెఫెన్కి కూడా అనేక రకమైనటువంటి హింసలు పెట్టినప్పుడు కూడా ఆ యొక్క హింసల్లో స్టెఫెన్ ముఖము దేవదూత రూపంలో మారిపోయింది. పిల్లరా, ఈరోజు క్రీస్తు మహిమైశ్వర్యం చెప్పిన మిమ్మల్ని నింపబడుతునేటప్పుడు మీరు ఖచ్చితంగా సువార్త విషయంలో వెనకాడకుండా ముందుకు వెళ్ళాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో పట్టుదలతో సువార్త చేయాలి మీరు. అంతేకాకుండా సువార్తగా చేస్తున్న మీరు దీనులై ఉండేవారుగా కూడా ఉండాలి. పట్టుదల లేనిది దేవునికి ఇష్టం ఉండడం చాలా అసాధ్యము. కాబట్టి మీరు దీనత్వమైన హృదయం కలిగి సువార్తను ప్రకటించుదురుగాక. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సువార్థికులందరినీ దీవించండి, సువార్త చెప్తున్న వారు వింటున్న వారిని దీవించండి, సువార్తకు వెళ్ళలేని వాళ్ళని ప్రోత్సహించి పంపించండి. అడ్డొస్తున్న ప్రతి అడ్డుబండిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తుత్తునీలుగా చేసి నీ సాధనాలుగా నిలబెట్టుకుని అనేక ఆత్మలు భూప్రపంచం మీద రక్షించుకోమని, నీ రాజ్యానికి చేర్చుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ప్రియులారా.